వచ్చి 30 సంవత్సరాలు అయించారు. 12 రూపాయలకు 12 రూపాయలు ఇచ్చేటప్పుడు అప్పుడు వచ్చాము సార్ ఇక్కడికి. మేము 1200 ఇచ్చినప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసాము, మా పిల్లలు పురుళ్ళు ఎత్తాం, పుణ్యాలు ఎత్తాం, అన్నీ ఎత్తాం సార్. అప్పటి నుంచి ఇప్పటికి మాకు ఏ ట్రాఫిక్ ఏది లేదండి. ఇప్పుడు సడాలమంట చెయ్యమంటే మేము లేబర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? ఏం చెయ్యాలండి? మమ్మల్ని చంపేయండి సార్, మేము ఏదైనా వేసుకొని చచ్చిపోతాం సార్. మమ్మల్ని చంపేసాక అప్పుడు మీరు ఇవన్నీ చేసుకోండి సార్. ఇంకెంతకుమించి మేము ఏం చేయలేమండి. బయట ప్రపంచం మాకు తెలియదండి. బయటికి వెళ్ళి ఎలా మాట్లాడాలో మాకు తెలియదండి. బయటికి వెళ్ళి ఎవరితో ఏం చెయ్యాలో మాకు తెలియదు సార్. మేము వచ్చిన కానీ ఇక్కడే ఉంటున్నాం సార్. మమ్మల్ని ఇప్పటికప్పుడు వెళ్ళిపోమన్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అదిగోండి వాళ్ళకి 3 రోజులు కానీ చన్న పట్టుకోలేదు. అదిగోండి ప్రాణం తప్పులాడుతుందని ఇప్పుడు వండుకున్నాం సార్. మేము ఏం చెయ్యాలి సార్? మేము ఎవరికి చెప్పుకోం సార్, చెప్పండి. అంటే 30 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అసలు ఎవరు మమ్మల్ని ఇప్పుడు ఇంతవరకు మమ్మల్ని ఎవరు ప్రెషర్ పెట్టలేదు సార్. మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయలేదు సార్. ఇదే ఇప్పుడే ఫస్ట్ సార్ అండి. మొన్నటి ఇవాళ 3 రోజులు కానీ మమ్మల్ని ఇలా సతాయించేస్తున్నారండి. ఏమంటున్నారో మీరు కానీ ఖాళీ చెయ్యకపోతే కొక్కులేరెట్టి తొక్కిచ్చేస్తాం. తర్వాత ఎవరో పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మీకు లాఠీ చార్జీ చెయ్యంతాం. మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి. మాకు ఇమ్మీడియట్గా శనివారం నాడు 10 మాకు ఖాళీ చెయ్యాలి. మాకు చెయ్యకపోతే మేము ఊరుకోము, మీకు లాఠీ చార్జీ మిమ్మల్ని తీసుకెళ్లి దాంట్లో పడేస్తాము అని అడుగుతున్నారు సార్. తీసుకెళ్ళిపోండి. మీకు పరిస్థితి ఏం లేదండి. ఇంకా మాకు ఏమీ లేదు సార్. మేము కనీసం ఇప్పుడు అద్దె రూముల్లోకి వెళ్ళి కనీసం ఒక 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మేము అద్దె కట్టుకుంటాం స్తోమత కూడా లేదండి. మాకు తింటాక అన్నం కూడా లేదు సార్. కష్టపడుకుంటే తిన్నట్టుగా అదిగోండి మా మగ అతనికి కొంచెం ఆట ప్రాబ్లం ఉండి ఆయన తెస్తే నేను తిన్నట్టుగా లేకపోతే అలాగ ఉన్నట్టుగా అండి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అదే సిచ్యువేషన్లో ఉన్నారు సార్. మేము ఇంకెవరికి చెప్పుకోం సార్. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేనయ్యా. మమ్మల్ని ఏం చేస్తారో ఏం చెప్పండి, ఇదే చెప్తానండి. ముఖ్యమంత్రికి ఆ రోజు నాడే మమ్మల్ని గెలిపించండి, మీకు మంచి అయినా చెడ్డ అయినా మీకు ఏదైనా మేము చూస్తాము అని అన్న ఇవాళ కొళ్ళు లేవా సార్? లేబర్ నెలకి ఏడిపెత్తాకే ఇవాళ తెలీదా సార్? ఇవాళ తెలియదండి. లేబర్ కదా మేము పోనీ మేము ఈ కబ్జాలు చేసుకొని మేము అపార్ట్మెంట్లు కట్టుకున్నాం సార్. మీరు పాకిస్తానం లాంటిదండి. ఇదే పాకిస్తానం లాంటిదే కదా. మీరు మమ్మల్ని ఎలా చేస్తారంటే మేము ఏమైనా చెప్పుకోము. ఆ ముఖ్యమంత్రి కొలుదేమండి. లేబర్ ఆ రోజు నాడు బొత్తులాంటి లేదా సారా? మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి, మీకు మేము న్యాయం చేస్తామని మమ్మల్ని అర్ధంతరంగా గెలిచేస్తారు. మేము ఎక్కడికి వెళ్ళిపోమండి. ఇప్పుడు ఏం చెయ్యమండి? ఎక్కడికి వెళ్ళి మేము మాట్లాడొచ్చారు. కూలి పనే చేసుకుంటాం. మేము కూలి పనే చేసుకుంటాం సార్. ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి చేసుకుంటామండి. సందాల దాకా కట్టుబడి సందాలు